హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే ఇక్కడ సిటీ ఫారెస్ట్లో అవుతున్నాను, కర్నూలు. మీలో చాలామంది చూసే ఉంటారు సిటీ ఫారెస్ట్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి, మన బయట ఉన్న సబ్స్క్రైబర్స్కి కోసం సిటీ ఫారెస్ట్ని చూపించడానికి అయితే వచ్చాను ఈరోజు. సో ఇది మన అరౌండ్ అయితే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది, నందికొట్కూరు పోయే రూట్లో. సో ఇది మనకి హైవే పై నుంచి పక్కనే ఉంటుంది. మనకి బోట్ కూడా ఎసెన్స్ ఉంటాయి, ఓకేనా. సో మీరు ఎవరైనా ఈ ప్లేస్ నుంచి చూసిన వారు అయితే ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను లొకేషన్. సో మీరు లొకేషన్ చూసుకుని అయితే రావచ్చు. అండ్ ఇంకా అంతే, ఇంకేం లేదు. మనకి ఫర్దర్ వీడియోలో మొత్తం చూద్దాం ఒకసారి డ్రోన్ వ్యూ అండ్ కింద గ్రౌండ్ వర్క్ కూడా మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం చూద్దాం ఒకసారి. నేను విజిట్ చేసి కూడా ఆల్మోస్ట్ 5 years పైన అవుతుంది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి సిటీ ఫారెస్ట్ మెయిన్ గేట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ రోడ్లోంచి అయితే మనం రావాలి. సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ ఉంది. ఓకే, ఇక్కడ బైక్ పార్కింగ్ తర్వాత టికెట్ కౌంటర్. ఇది మీకు ఈ స్పాట్ కనబడుతుంది కదా, ఈ స్పాట్లో అయితే మీకు టికెట్ కౌంటర్. ఇది పర్ హెడ్ 40 రూపీస్, బైక్ పార్కింగ్ అండ్ 30 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఒకసారి మనం మొత్తం ఒకసారి వ్యూ మొత్తం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఇక్కడ మనకి ప్రైసెస్ కూడా ఉన్నాయి, ఆ ప్రైసెస్ కూడా ఒకసారి మనం చూద్దాం ఎట్లా అనేది. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ 5 to 12 years అయితే 20 రూపీస్, అడల్ట్స్కి 40, 2-wheeler 30, 3 and 4 wheelersకి అయితే 60. సఫారీ వ్యాన్, పెద్ద వ్యాన్ ఉంటుంది కదా, అదైతే 75 రూపీస్. కార్స్ అండ్ పిఎంఈ అయితే 30. సో మనకి ఈ ప్రైసెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా బోర్డు, హెయిర్ హార్టీ వెల్కమ్ టు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సిటీ ఫారెస్ట్. చూసినా కదా ఫ్రెండ్స్, మొత్తం ఇదైతే మనకి బయట వ్యూ అయితే ఇది. అసలు లోపల మనం విజిట్ చేద్దాము. మొత్తం టికెట్స్ అయితే తీసుకున్నాము. మొత్తం ఇక్కడ మేము ఆఫీస్ మెంబర్స్ మొత్తం 5 members అయితే వచ్చాము. యా, ఈ 2 vehicles అయితే వచ్చాము. మొత్తం 2 vehiclesకి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది మొత్తం మనకి స్టార్టింగ్లో వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇక్కడ మనకు ఒక రూట్ మ్యాప్ కూడా ఉంది. సో ఇది మనం ఒకసారి చూద్దాము రూట్ మ్యాప్ ఏమేమి ఉందనేది. యా, అలంపూరు, రాక్ గార్డెన్ అండ్ లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు, బ్రహ్మగుండం, కల్వబుగ్గ, కొండరెడ్డి బురుజు, యాగంటి, మహానంది, బెలుం గుహలు, మంత్రాలయం, వీటన్నిటికీ సెంట్రల్లో వచ్చేసి మన సిటీ ఫారెస్ట్. అరౌండ్ ఎటు చూసినా మనకి 100 కిలోమీటర్స్, 98, 27, 54 కిలోమీటర్స్. ఈ రూట్ మ్యాప్లో అయితే మనకి సిటీ ఫారెస్ట్ అనేది సిటీ సెంట్రల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా మొత్తం ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఇంకొక మ్యాప్ ఉంది, సిటీ ఫారెస్ట్ నగరవనం కర్నూలు గైడ్ మ్యాప్. సో ఈ గైడ్ మ్యాప్ అనేది మీరు ఒకసారి చూస్తే క్లియర్ కట్గా మీకు ఐడియా ఉంటుంది. వాచ్ టవర్ అండ్ టాయిలెట్స్కి బ్యాక్ సైడ్ నర్సరీ, పాగోడా, స్టోర్ రూమ్, పార్కింగ్ ఏరియా, ప్లే గ్రౌండ్. ఇది పిల్లిగుండు అంట ఫ్రెండ్స్. ఇది నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. ఒకసారి మనం కూడా ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ సిటీ ఫారెస్ట్ గురించి మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు టికెట్ కౌంటర్లో అయితే మనకు బ్రదర్ అయితే ఉన్నారు. సో ఒకసారి మనం ఆయన మాటల్లో విందాము. లాగ్ నుంచి వచ్చే వాళ్ళ గురించి కానివ్వండి, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి ఎట్లా అనేది ఒకసారి మనం ఆయన మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇది సిటీ ఫారెస్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సండేస్, హాలిడేస్ అప్పుడు ఫ్యామిలీస్తోని పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకొని మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఫెసిలిటీస్ చూడడానికి అయితే ఉంటాయి. మొత్తం 5 kilometers ఉంటాయి సరౌండింగ్. నర్సరీ అంట, పకోడా, వాచ్ టవర్, పిల్లిగుండు, ఇవన్నీ డెవలపింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం 5 kilometers సరౌండింగ్ ఉంటుంది. ఫుడ్ అంటే క్యాంటీన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇక్కడ తినొచ్చు. ఓకే,
ఇది మొత్తం కూడా స్టార్టింగ్ మన టికెట్ కౌంటర్ రైట్ సైడ్ లో వ్యూ ఫ్రెండ్స్. ఇది చూడండి, చాలా అంటే చాలా గ్రీనరీ మొత్తం కూడా ఉంది. మీకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం కూడా లేక్ ఉంది. సో మనకి ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది ఆ ఫ్రంట్కి వెళ్తే. సో ఇదంతా మనం ఒకసారి మన డ్రోన్ వ్యూలో కూడా సార్ చూద్దాము. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా. మనం అట్లా ఫర్దర్గా ఇంకా ముందుకుని వెళ్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. సరే అన్నీ మనం ఈసారి విజిట్ చేద్దాము. ఇక్కడ మనం బ్రదర్ని అయితే అడిగాం ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లిగుండు అయితే చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ బై వాక్ అయితే వెళ్ళాలి. సో అక్కడైతే అది చాలా బాగుంటుందని చెప్పారు. చూడండి మనకి గ్రీనరీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి. వాడికి స్కూల్ బాధ లేదు, ఈఎంఐ బాధ లేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు, ఇటువంటిది ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. హ్యాపీ మంచిగా ఆడుకుంటున్నాయి అవి. ఇక్కడ మన వాళ్ళైతే రమ్మని చెప్తే కూడా అసలు ఎవరు కదలట్లేదు, అందరూ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. చూడండి మొత్తం మా కళ్ళ ముందు ఉన్నారా. ఏం చెట్ల కవి కాదు, ఏం పండ్లు అవి? ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం కాదు, తింటారా అవి? చూద్దామనా, తిందామనా, ఏమైతుంది. ఫస్ట్ మహ్యాన్ తినిపిద్దామన్నా, రేపు బతికితే పోయి షాప్ లో పెట్టుకుందామన్నా. మంచి పనులు కదా అన్న, నాకు తెలుసు అన్న, ఇట్లాంటి కనిపిస్తాయి కాబట్టి నేను కాదనా, నాకు ఇట్లాంటివి కనిపిస్తాయి కాబట్టి నేను రాకూడదు అన్న. మాకు ఒక లవర్ కావాలి. లేదన్న, ఫస్ట్ మహి. ఇప్పుడు స్వామి కోసం వేటానా, స్వామి ఎక్కడ ఉన్నాడో కనిపిస్తే. ఒక్కడున్నాడా ఇద్దరు ఉన్నారా అని బ్యాక్ బ్యాక్ దుప్పట్లు కట్టున్నాడు. అన్న పైకి పోయి చూద్దాం అన్న, వ్యూ ఏముందో చూద్దాం పైనుంచి. ఏందన్నా అన్ని జంటలు వస్తున్నాయి, ఏంది ఏ జంటలా? అన్న వ్యూ బాగుందన్న ఇటు నుంచి, ఏర్పడింది శబ్ద రంగాలు దానా. అన్న వ్యూ ఇటు సైడ్ బాగుందా? అన్ని కొత్త కొత్త చెట్లు ఉన్నాయి. ఇది మన ప్లేస్ కానీ ఇలా దావ ఏర్పడింది. మీరు ఎందుకు అనుకుంటున్నారు, మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు ఎవరి కోసం వచ్చినాం చెప్తున్నా, వద్దులే, సస్పెన్స్ అది చెప్పకూడదు. మా ఎక్స్ లవర్ ఎక్కడన్నా తుప్పట్లో అనిపిస్తుంది. మీ ఎక్స్ లవర్ కనిపిస్తుందా నీకు? అందుకొరకు వచ్చినాను. టోటల్ గా 1.5 కిలోమీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు మెయిన్ కౌంటర్ గేట్ దగ్గర నుంచి అయితే. సో ఇక్కడైతే చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది, అండ్ చాలా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఈ టైంలో అన్న కత్తులతోనా లేదంటే కామంతో, కత్తులతో జరిగే రోజులు పోయినాయి. అన్న ఎందుకు పెట్టినారన్న ఈ బండలు? కరెక్ట్ పొజిషన్ ఉండాలి కదా, కూర్చోనికి వాటికి ఉండాలి కదా అబ్బా. అంటే రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళా ఇంత అడవిలో దేనికోసం పెడతారు బండలు? అదే తెలియదు కదా.
ఇప్పుడు ఎక్కడికన్నా మనం పోయేది? పిల్లిగుండు అని చెప్పేసి ఒకటి ఉంది ఓకే లోపల, ఒక 1.5 కిలోమీటర్కి అయితే ఉంది. ఓకే. అది లొకేషన్ చాలా బాగుంటదంట. అక్కడ గేట్ దగ్గర ఉన్న బాయ్ అయితే చెప్పాడు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది? ఇది టోటల్ 5 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఉంది సిటీ ఫారెస్ట్ మొత్తం కూడా. ఓకే. స్టాప్. నువ్వేమి అక్కడ పోయినావు? రండి అయ్యే పెద్ద మనుషులు రండి. తొందర నా కళ్ళు మూసుకొని చూస్తున్నా కదా రండి రా, నేను ఇది వీడియో, ఇది ఏం ఫోటో తీసుకున్నాను నడుచుకుంటూ రండి రా బాబు అంటే. ఇక్కడ స్వామి అక్కడ కనబడటం లేదు, మన యూట్యూబ్ స్టార్ హీరో. బ్యాక్ సైడ్ వెనక స్వామి ముందు నుంచి పెట్టిన, ఆయన మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. స్వామి ముందు నుంచి పెట్టండి. స్వామి లేకపోతే అసలు మేము ఏం చూడడం ఏం చేయమంటున్నారు. స్వామికి ఒక న్యూస్. అదే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే తెలుసు కదా మీకు అందరికి. స్వామి అంటే మా యూట్యూబ్ దానికి ఫస్ట్ నెంబర్ 1 హీరో, తర్వాత మహి, తర్వాత వచ్చేసి మన అర్జున్. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసిన పెద్ద మనిషి ఈయన శాంసంగ్ మాట. ఆయన పేరే శాంసంగ్. ఓకే, బట్ ఆయన వాడేది మొబైల్ మాత్రం ఒప్పో. సారీ వివో వాడుతున్నానంట. ఒకసారి మన సబ్స్క్రైబర్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అబ్బా. హాయ్. తిన్నారు కదా ఇప్పుడే, గట్టి చెప్పండి హాయ్. అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట కొట్టడం మర్చిపోండి. స్లోగా అంటే స్లోగా రావాలి, అడుగులు అడిగేసుకుంటూ రావాలి. ఇంకా లోపలికి అయితే వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, బట్ ఎక్కడైతే నాకు ఎండింగ్ పాయింట్ అయితే ఇంకా రానేలేదు. ఏం అర్జున్ నా ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? ఒక 5 minutes అనగా అయిపోయింది. ఇంకా 5 minutes అయినా తిన్నది మొత్తం అరిగిపోతుంది. చూసా కదా ఫ్రెండ్స్, మొత్తం చుట్టూ అంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా మనకి గ్రీనరీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మంచిగా చైర్ కూడా ఒకటి వేసి పెట్టారు, సో రిలాక్స్ అవ్వడానికి. మన శాంసంగ్ అయితే పూలు తెంచుతున్నాడు ఇక్కడ. అట్లా పూలు తెంచకూడదు, తీసి మళ్ళీ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఏది ఇది చూపి, మన సబ్స్క్రైబ్ కూడా చూపి పూలు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ పూల పేరు తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, వీటి పేరేమి దీన్ని మరి ఎందుకు తెంచినావు? మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. స్వామి మీకు ఏమైనా ఐడియా ఉందా? గుర్తొచ్చలేదా? అర్జున్ అన్న ఈ పూల పేరు తెలుసా? అది జిల్లెడా, ఏంటి 2 రూట్లు వచ్చినాయి. ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయా? అక్కడ బోర్డు ఉంది చూడు. ఆహ్లాదకరమైన పిల్లిగుండు నందు అభివృద్ధి చేయబడి సందర్శకులకు ప్రకృతి మరింత చేరువ చేసే ప్రదేశములు ఏమేమి ఉన్నాయి? వ్యూ పాయింట్, గ్రీనరీ, లాన్, పగోడా అంట. పకోడానా బగోడానా? పగోడా, పగోడు అన్నట్టు. లాన్ అంటే నాకు అర్థం కాలేదు. లాన్ అంటే ఉండేది లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఐడియా లేదు. మీరు మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయినారంటే ఇబ్బంది అవుతుంది. అన్న మహి అట్లా పోతుంది. మన ఇద్దరు అటు పోదామా? అనా వద్దానా, ఎట్లా అవుతావు? మన 2 రూట్లు ఉన్నాయి కదా, వాడు ఏం బోర్డు కూడా పెట్టలేదు, మా సెంటర్ లో పెట్టాడు బోర్డు. అది ఇదొక రూట్ ఉంది అండ్ ఇదొక రూట్ ఉంది. ఇట్లా వెళ్దాం బానా, ఇట్లా ఉంటుంది. ఇట్లానే వెళ్దామా? శాంసంగ్ పదా ఇట్లనే వెళ్దామంట. ఏమో దేవుని పైన భారం వేసాం, అర్జున్ మీద భారం వేసినాం. ఏమనగా అయితే అర్జున్ మీదకే. స్వామి రావాలా, సింగిల్ గా వస్తున్నాడు సెంటర్ లో, అది కూడా కెమెరాని ఫోకస్ చేసుకొని. స్వామికి అలసడ వచ్చిందా? పాము బెట్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ చూస్తున్నారు కదా, అది మన స్నేక్ ది స్కిన్ అయితే ఉంది. ఇది జరిగిపోతే ఒకరు అంటున్నారు, నాగపాము ఒకరు అంటున్నారు. కామెంట్లు కదా అన్న, కామెంట్లు చెప్పమని చెప్పాము. వాళ్ళు చెప్తారులే, మనకి తెలుసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఏమబ్బా కుసుము ఈ అడవుల్లో స్నేక్స్ అనేవి కామన్, కానీ కుసుము తెలియదు. బట్ అవి మనని కరవకుండా చూసుకోవాలి. 6 feet ఉంది అది. పాము లేదు జరిగిపోతాయి ఇంకా.
లేదన్న అది నవ్వుపాం 100% నవ్వుపాం మరి ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, కింద మన అర్జున్ అయితే అది నాగుపాము అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. వీళ్ళు ఎవరన్నా స్కిన్ దాన్ని బట్టి తెలిసి ఉంటే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మహి నువ్వు ఏదనుకున్నావు చెప్పురా. కొండచలో అంటాడు. అన్న సామ్సంగ్ ఏదో చేస్తున్నాడు మొత్తానికి. ఏం చేస్తున్నాడు? ఏదో కొడుతున్నాడు. పాములు గీములు ఉంటాయి అన్న, ఎందుకు వచ్చినది ఇంత దూరం వచ్చి ఎందుకు పోతాం? పడుకున్న పాములు తన్నించుకోవడం అంటే ఇదే. అదే అన్న పండుగ ప్రశాంతంగా. నాకు ఏదో తేడా కొడుతున్నా. ఏం కొడుతుంది? ఏం రూట్ ఇది కాదా? అది తేడా కొడుతుంది. పోదామా నా ముందరికి వెళ్దాం చూద్దాం. అంటే ఏమని చెప్పినాడు అన్న ఆయన? అక్కడి నుంచి అంటే కౌంటర్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు వస్తున్నట్టు మనం 2 కిలోమీటర్స్ పైన వచ్చామన్నదని నా ఫీలింగ్. లేదు రాలే. 2 కిలోమీటర్స్ రాలేదా? మరి ఎంతో ఆయాసం వస్తుంది కదా. మనం నడవలే కదా ఇప్పుడు. ఎక్కువ లాంగ్ ఎక్కువ తుప్పట్లే నడవలే. మన తమ్మరాజపల్లి వాటర్ ఫాల్స్ నువ్వు రాలేదు కదా. ఆల్మోస్ట్ ఎంత తెలిసిన 4 కిలోమీటర్స్ పైన నడిచినాం. దాని తర్వాత కొలను భారతి వాటర్ ఫాల్స్. ఏం మహి, కొలను భారతి వాటర్ ఫాల్స్ ఎంత దూరం లోపలికి పోవాలా? ఈ నుంచి ఎందుకు పోతావు? అక్కడ టెంపుల్ దగ్గర నుంచి. నాకైతే ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పైన నడిచామన్న నా ఫీలింగ్ అయితే బేసిక్గా. ఇంకా వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది. వీళ్ళేమో మంచి వాక్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనీసం ఒక లేస్ ప్యాటర్న్ నేను తెచ్చుకోలేదు. తిందామంటే తిన్నది మొత్తం అరిగిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బయలుదేరాము. అంతా ఓకే కానీ ఇక్కడ బోర్డు పెట్టలే అన్న. ఏం బోర్డు? అంటే అటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఆ బోర్డులో మెన్షన్ చేయలేదు కదా వీడు. అది దాని మెన్షన్ చేస్తే ఇంకెందుకు ప్రాబ్లము. వెహికల్ తెచ్చుకున్నా బాగుంది లోపలికి. ఏం లోపలికి వెహికల్కి ఎలా అమౌంట్ అయితే ఏం స్పెషల్గా ఛార్జ్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు. ఓన్లీ పార్కింగ్ మాత్రమే ప్రైసెస్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఇంత లోపలికి ఎప్పుడైనా వచ్చింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనకు ఆయాసం కూడా చాలా ఎక్కువ వస్తుంది. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. రిటర్నా? ఓ నాయనా, రిటర్న్ నడిచే ఓపిక కూడా లేదు నాకు యాక్చువల్గా. అంటే చెప్పాలంటే అక్కడికి లొకేషన్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ అప్పుడు రిటర్న్ బయలుదేరదాం. అటు నుంచి అట్టే వెళ్దాం అన్న. అటు రూట్ ఉందో లేదో ఎవరికి తెలుసు? ఉందానా? ఈ వెహికల్ నువ్వు రావడమే ఫస్ట్ టైం అని చెప్పావు ఇందాక. వెహికల్ అచ్చులు అన్నాయి కదా. అచ్చులు పడితే ఎట్లా ఉంటే అట్లా ఉంటది. ఏం సామ్సంగ్? నేనైతే అడ్డా వస్తాను, మొత్తం తిరిగేసుకొని వస్తా. నువ్వు కూడా పోతావా అర్జున్తో పాటు? మరి ఇంటికి పోవాలంటే గేట్ దగ్గర రావాల్సింది కదా. ఏం బోర్డు లేదు, నగర 1 రాసినారు అంతే. 1 కిలోమీటర్ అంటానా? 1 కిలోమీటర్ అని రాసినారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటరా? మరి ఇప్పుడు దాకా నడిచిందంతా వాటర్ లేదా? ఉన్నాయి. నువ్వు గట్టికి చేరుకున్నాక వాటర్ వస్తాయి. గట్టికి చేరుకున్నాక వాటర్ వస్తుంది అంట. మన శాంసంగ్ అయితే అక్కడ కూర్చుని పోయినాడు ఫ్రెండ్స్. మొత్తం ఆయాసం వస్తుందంట. చేసిన జిమ్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది వల్ల. ఏ శాంసంగ్ జిమ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది, చేసిన జిమ్ అంతా. మహి వచ్చినామారా? ఇంకెంత లోపలికుంటురా? నాకు తెలిసిన ఇప్పటికి ఇంకా నేను 2 కిలోమీటర్స్ రాలేదంటావా? వచ్చినామన్నా, కానీ మనం రాంగ్ రూట్ లో వచ్చినాం. నేను ఆ రూట్ అని చెప్పాను కదరా నాయన. మీరేమో ఇటుపోతావు అన్నారు. ఎక్కడ తీసుకొస్తున్నారు ఈ అడవుల్లో? అడవికి అంకితం అయిపోతాం మనం అయితే. ఈరోజు ఆఫీస్ లో చాలా వర్క్ స్పెండింగ్ పెట్టుకుని తిరుగుతున్న రోడ్ల పైన. అంటే మన చూసారా మన వాళ్ళు వర్క్ చేయండి అంటే ఒక్కడు కూడా రేపన్నా అంటారు. ఇట్లా సిటీ ఫారెస్ట్ బయటకు వెళ్తున్నాం అంటే రెడీ అన్నా చూడనా ఎంత ఫాస్ట్ ఉన్నారు. అదే వర్కులు చేయమంటే మాత్రం రేపు అన్నా ఎల్లుండి అన్నా అంటారు.
ఏదైనా సరదా తీరిపోతుంది. ఎక్కడికి వచ్చాము, ఎంత దూరం వచ్చాము కూడా తెలియట్లేదు. మొబైల్లో సిగ్నల్ ఉందా? ఉందన్నా సిగ్నల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫుల్గా. సో మీలో ఎవరన్నా ఈ ఏంది పిల్లిగూడెమా, అది ఏంది అది పేరు, పిల్లిగూడెం ఏందో పేరు కూడా మర్చిపోయి గుర్తు రావట్లేదు. సో ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళైతే వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అండ్ ఓపిక కూడా తెచ్చుకోవాలి. ఓపికంటే ఏం లేదు, మధ్య మధ్య కూర్చొని రావడమే బేసిక్గా. వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఏమిటి క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఎవరు ఉంటే అసలు తీసుకురావద్దు, ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు నడిచేది చాలా ఎక్కువ. మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుని కూడా నడవాలి అంటే అయ్యే పని అయితే కాదు. అదే వెహికల్ తెచ్చుకున్నా బాగుండేది, వెహికల్ అవసరం లేదన్నారని చెప్పి ఇలా బై వాక్ అయితే వచ్చేసాను. ఇంకా వెళ్తూనే ఉన్నాం, బట్ నాకైతే ఎక్కడ కూడా దీనికి ఎండింగ్ అనేది కనబడడం లేదు ఈ రూట్కి. నేను చూస్తున్నారు కదా, మనం ఎక్కడికి వచ్చినాం ఏంటి అర్థమైతే తెలియదు. అందరూ మన వారణాసి అదైతే వీడియో మొన్న అంతా చూస్తుంటారు కదా, చాలా అంటే చాలా బాగా చేశారు. ఈవెంట్ అంతా కూడా బాగానే జరిగింది. అండ్ మహేష్ బాబు ఎంట్రీ అయితే న్యూస్ బాంబ్స్. మూవీలో ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పాలి లేదు. రాజమౌళి మూవీ అంటేనే సంథింగ్ ఒక మార్క్ ఉంటుంది. అంటే ఏదైనా చూపించడంలో ఆడియన్స్ని సీట్లో నుంచి లెగనీరు, ఇంకా అట్లా కూర్చోబెట్టేస్తారు బేసిక్గా. అటువంటి ఏదో ఒక పాయింట్ మీదనే మూవీ రన్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఎలా తీసినా చూడాల్సింది తప్పదు. కానీ కొంచెం హోప్స్ మీద ఫ్యాన్స్ అనేటోళ్ళు హోప్స్ పెట్టుకుని వెళ్తున్నారు కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలు మన రాజమౌళి గారు. ఓకే, మీలో ఎంతమందికి మన వారణాసి ట్రైలర్ అది నచ్చిందో కొంచెం చెప్పండి. ఏం చూస్తున్నారు? మ్యాప్ చూస్తున్నాం. గూగుల్ మ్యాప్సా? ఇప్పుడు లైవ్ లొకేషన్ చూసి ఏం చేస్తారు? కనీసం పోలీసు వాళ్ళకో అంబులెన్స్కో కాల్ చేయండి. నేను రిటర్న్ అయితే నేనైతే వెళ్ళండి. ఏమి వెళ్తామన్నా, ఈ రోజు కాకుండా రేపు వెళ్తామన్నా. రేపు వెళ్తావు? ఆఫీస్లో ఏమో కావాల్సినంత వర్క్ పెట్టుకొని. అసలు సిటీ ఫారెస్ట్ వెళ్దాం చెప్పిన వాడు ఎవడో ఫస్ట్ ఎవడో తెలియాలి. ఫస్ట్ ఇప్పుడు నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. మహి అన్న మహి కదా చెప్పింది. ఎక్కడికి స్టాప్? ఇంకా అది ఎండింగ్, అది ఇంకా దాటి వెళ్తే ఎక్కడికో పోతాం. ఎక్కడికి పోయేది లేదు, ఇంకా ఇంటికి పోవడమే. అవు శాంసంగ్, ఇప్పుడు మీ సార్ ఫోన్ చేస్తే ½ అవర్ పర్మిషన్ అడిగి వచ్చావు. ఇది లైవ్ కాదు, యూట్యూబ్. ఇట్లా పోతే 1 కిలోమీటర్ మనం రోడ్ చాలా మంది చూస్తారంట. సో ఆ వర్డ్ అయితే కట్ చేయమంటున్నాడు మన శాంసంగ్ అయితే. ఇటు వెళ్తే మనం రిటర్న్, ఇటు వెళ్తే రిటర్నా? ఇప్పుడు మనం ఏ రూట్ నుంచి వచ్చాము ఒకసారి చెప్పండి. ఇక్కడ 2 వికెట్స్ అయితే డౌన్ అయిపోయినాయి. ఇంకో 2 వికెట్స్ పైన అయితే ఇంకా జాలి తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 2 వికెట్స్ అయితే డౌన్ అయిపోయినాయి టోటల్ గా. చెప్పండి అబ్బా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అర్జున్, నువ్వు వస్తావా? నేను వస్తానా. ఎవరిని లవన్ తీసుకోను కదా. మా ఎక్స్ లవర్ ఉంటుందో అని కొత్త లవర్ తీసుకుంటారా? ఎక్స్ లవర్ కోసం ఎందుకు? మహి ఏమైంది? ఇక్కడ లాంగ్ లో ఒక కాటేజ్ కనబడుతుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళాల్సిన లొకేషన్ అయితే అదే. సో మన వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా వచ్చేసామని నాకైతే ఇంకా డౌట్ కొడుతూనే ఉంది, అది కూడా కన్ఫర్మేషన్ కాదు అని. పోలీస్ వాళ్ళు ఉండేదానికి కట్టుకున్న హౌస్ అనుకుంటాను అది. అట్లా నాకైతే ఇంకా డౌట్ పడుతూనే ఉంది. జీప్ వచ్చింది లోపలికి. చూసినా కదా ఫ్రెండ్స్, చాలా దూరం అంటే చాలా దూరం అయితే వచ్చేసాము.
మన సరౌండింగ్స్ మొత్తం చుట్టూ అంతా కూడా ఫారెస్ట్. పడకుండా చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉంది. ఇంకా సైలెంట్గా ఉండడం వల్ల మీరు మీద వేసుకున్నారు మంచులు. మనకి ముందర వెహికల్ సౌండ్ అయితే వినబడుతుంది. ఐ థింక్ దగ్గర అయితే వచ్చామనుకుంటున్నాను. ఈ తుప్పల్లో వెళ్ళిపోయారా? వద్దురా అన్నా. ఎక్కువ అంటే చెప్పు తెలుస్తుంది రానా. దీంట్లో మొత్తానికి వచ్చేసి ఆయుర్వేదం మొక్కలు ఎక్కువ ఉన్నాయి, కానీ అవి ఏ మొక్కలు ఏం ఉపయోగపడతాయి ఏం. అనా ఇక్కడ చిన్న ఒక గ్రౌండ్ ఉంది అన్న, అది చూడు ఉయ్యాల ఉన్నాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఉయ్యాలు చూడగానే మన వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు. ఇక్కడ 2 ఉయ్యాలు కనపడ్డాయి. సో ఆ ఉయ్యాల కోసం మన వాళ్ళు ఆరాటం. ఎంత వయసు వచ్చినా కానీ ఉయ్యాలు కనబెట్టినప్పుడు మాత్రం పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. నేను చాలా మందిని అయితే చూశాను. చేతులు పైకి వస్తలేవరా. మన వాళ్ళు అయితే ఉయ్యాలతో ఫుల్గా ఆడుకుంటున్నారు ఇక్కడ, మన గోల్కి రీచ్ అవ్వకుండా. ఇంకెట్టుందో ఊడని ఊడిపోయినది. ఏం స్వామి సగంలోనే దిగిపోయావు? మహి చూడు ఎంత స్పీడ్ చేస్తున్నాడు. మహి విన్ను. వావ్ మహి సూపర్ బాబా. శాంసంగ్ ఏమిరా 2 స్టెప్లకే మాసిపోతురా. సెకండ్ ట్రై. కమాన్ శాంసంగ్ కమాన్. కమాన్ ఓపిక అయిపోయా. శాంసంగ్ ఓపిక అయిపోయా. నట్స్ వచ్చిన దానికి రిలీఫ్ ఉంది. వద్దులే, కాలు చాలా రిలీఫ్ గా అవుతున్నాయి. శాంసంగ్ ఇలా తిరిగి అవతలకు రావాలి. ఇలా తిరిగి అవతలకు రావాలి చూడు. వద్దానా, చాలా రిలీఫ్ ఉంది ఇంత లోపలికి వచ్చిన ప్రశాంతంగా. కానీ వస్తే ఫ్రెండ్స్ లవర్స్ తోనే రావండి, లేదంటే సింగిల్ గా అసలు రావద్దు. ఎందుకట్లా అంటే ఈ మంచి మూమెంట్ ఫీల్ కావాలంటే లవర్ ఉండాలి. అదే కదా, అంటే సింగిల్ కదనా, సింగిల్ ఉన్నలాగా బాధ తెలుస్తుంది. లేదులే మీ డాడీకి చెప్పి పెళ్లి చేయమని చెప్తాను. వద్దానా, దయచేసి ఈ వీడియో మా నాన్న చూడకుంటే బాగుంటది. లేదంటే వచ్చే నెలలో కూడా మ్యారేజ్ చేయొచ్చు వీడియో చూసి. అంతే మళ్ళీ అంటే మా ఓనికి ఆత్రం ఎక్కువైంది, సో పెళ్లి చేయాలి. కాళ్ళు వస్తున్నాయి కాబట్టి అందరికి రిలీఫ్. పోతావా చూపి, ఎట్లా పోతావా? కమాన్ మహి. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు.
మన రియల్ స్టార్ శ్రీహరి గారే మనకి ఇన్స్పిరేషన్. గట్టి చేయాలా ఏం అర్జున్ అన్న? అది సెటిల్ కోట్ గానే ఉన్నది అన్న, అది తీసేసినారు అన్న. దారానా ఇదేంది షుగర్? అదా చుట్టూ తిరిగేది ఇట్లా. లేదు, ఏదో ఉన్నది పీకేసినారు. ఇక్కడ కూడా ఏదో ఉన్నది చిన్న పిల్లలకి. చిన్నపిల్లలు ఇవన్నీ కూడా. సినీ వస్తువులు ఉంటాయి. కంజు కూడా అదే మామూలుగా బయట దాన్ని ఎంతగా అదే అంటారు కదా, కాస్ట్ ఎక్కువ కదా. ఏడుంది అదే అక్కడ ఉంది చూడు, అది అది ఏదో వస్తుంది మీ కాళ్ళ కాండ ఇదే చూడు, కంచు కాండ్రాదు. అదే కంచు కూడా అంటే ఇదే చూడు, అదిగా కౌసు. దాని సౌండ్ కూడా వేరే డిఫరెంట్ గా ఉంది కదా. ఆ సౌండ్ రికార్డ్ చేసిన అది మన కాళ్ళ కానే ఉంటది, కానీ మన కంటికి కాండ్రాదు. అది అట్లా కలిసిపోతుంది భూమిలో. అంటే ఊసర వెళ్ళి అయితే కలర్స్ మారుతుంది, ఇది ఎందుకు మారుతుంది? ఈ చెట్లలో గడ్డిలో గడ్డి అట్లే అనుకున్నాం పోదాం పంగ. సార్ ఫోన్ చేస్తున్నాడా? రామ్మనిటికి చిట్టి ఫారెస్ట్ కి. ఓ ఇలా వెయిట్ వచ్చేది. ఇక చూసా కదా ఫ్రెండ్స్, మనకి ఎండింగ్ కానీ ఇంత పెద్ద దాంట్లో నెమళ్ళు లేవు. అయితే కనబడేది. సో మన వాళ్ళు మొత్తం పార్ట్ నెమలి ఇస్తున్నారు. అది ఏది ఇరిగిపోయింది రా మొత్తం. అది వాడు యూట్యూబ్ లో ఆయన వీలేసి కింద పడుతుంటే వీలేస్తాడు. అటేద్దా అది ఇరిగిపోయింది. లేదు, పోయిందిరా, పోయింది. ఫ్రెండ్స్ మనమైతే ఒక టవర్ దగ్గరికి అయితే వచ్చాము. టవర్ చూడండి, కనిపిస్తుంది సార్ టవర్ ఒకటి. ఈ టవర్ దగ్గరికి అయితే వచ్చాము. సరే మనం బ్యాక్ వ్యూ కూడా చూద్దాం. ఫోటో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చాలా దూరం వచ్చిన తర్వాత మాత్రం మనకు టవర్ కనిపించింది. టవర్ పైకి ఎక్కుదాం. నీ ఫోన్ తో రెండు అన్న ఫోన్. మొత్తం ఇక్కడ నుంచి ఫారెస్ట్ మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. ఇవి మాత్రం హైలైట్ ఉంది. మధ్యలో ఒక చెట్టు కూడా ఉంది ఇక్కడ. అన్న తీయనా పనుకో తీసుకొని చూసారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది మనకి లొకేషన్ అయితే. మొత్తం ఫుల్ వ్యూ ఇది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. తర్వాత మీకు మళ్ళీ డ్రోన్ వ్యూ ఒకటి చూపిస్తాను అన్న. హంద్రి చూపానా వీస్కి? హంద్రి ఇది ఇక్కడ మీకు చాలా లాంగ్ వ్యూలో కనబడుతుంది ఫ్రెండ్స్. హంద్రి ఇది చూసారు కదా. ఇటు సైడ్ చూపానా మొత్తం. మనకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది. చూడండి ఎంత లాంగ్ ఉందో. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అట్లా. సన్లైట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇద్దరు మంచి సెల్ఫీ దిగుతున్నారు. నవ్వండి కొంచెం. అది ఆడికి వచ్చిన ఆ లొకేషన్కి వచ్చినాం మనం. ఇప్పుడు మనం ఎంట్రింగ్ గేట్ కి ఎట్లా పోవాలి చూడు. పోతే అటు చుట్టూ తిరిగిపోవచ్చు. మరి ఎట్లా పోవాలి అంటే సుమారు ఇది దగ్గర కరెక్ట్ సెంటర్ పాయింట్ లో ఉన్నాం చూడు మనం. మనం ఎటు చూసినా ఇంకా అంటే ఆ వ్యూ ఆ పాయింట్ కి ఇదే పోయేది బెటర్. ఇదిగా ఇట్లా పోయి ఇటు తీసుకోవచ్చు. ఇట్లా అప్పుడు వచ్చిన దావి ఇదేనేమో. ఇట్లా వచ్చినాం మనం.
అట్లా వచ్చినామా ఈ దావ వచ్చింది. ఈ దా వచ్చి అప్పుడు ఈ రూట్ కోల్ అంటే నేను ఈ రూట్ కోల్ అన్నా. మనం ఇటు పోవాల్సిందే. చూసా కదా ఫ్రెండ్స్, మన రూట్ మ్యాప్ అయితే మారిపోయింది, తప్పిపోయింది ఇక్కడ అడవుల్లో అయితే. సో ఇప్పుడు సిటీ ఫారెస్ట్లో అయితే మనకి రూట్ ఏం కనపడడం లేదు. సో ఒక వ్యూ పాయింట్లో అయితే ఉన్నాం, బట్ అక్కడి నుంచి ఎటు చూసినా 5 కిలోమీటర్స్ సరౌండింగ్ చూపిస్తుంది. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే. మన వాళ్ళు బాగా ఎక్సైట్మెంట్ మనం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇట్లా వాళ్ళనే ప్రజెంట్ చేస్తారని ఇంత కష్టపడిన దానికి లైక్స్. సో చూసా కదా ఫ్రెండ్స్, మీకు ఎవ్రీ వీకెండ్ అయితే ఒక వీడియో అయితే కంపల్సరీ పెడుతూనే ఉన్నాము. బట్ మనకి యూట్యూబ్ నుంచి అయితే రీచ్ అయితే చాలా తక్కువ వస్తుంది. లాంగ్ అవుతుందనా. మీరు చూడండి, మా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం చూడండి. ఓకే, అల్లా తిరగాల ఎందుకు చేయాలని కూడా మీరు అనొచ్చు. ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ అబ్బా, చేయాలా తప్పదు. ఈ రూట్ లో పోవాలి. ఇప్పుడు వచ్చిన దావలో పోవాలా మనం? ఒక నిమిషం మ్యాప్ పెడతా. తెయ్యిలో కనబడడం నాకైతే. ఎన్ని కిలోమీటర్? 7 కిలోమీటర్ చూపిస్తుంది. 7 నిమిషాలు అది. 7 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు. కిలోమీటర్లు ఏం చూపిస్తలేదు. పోదాం దారి. 7 కిలోమీటర్ల 8 నిమిషాలని అన్న ఇటు ఉండు అన్న. షార్ట్ 8 నిమిషాలు ఎక్కడికి పోతావు నువ్వు? మనం గంట నుంచి నడుస్తున్నాం. కిలోమీటర్ మళ్ళీ 1 కిలోమీటర్ నడుస్తలేవు. కిలోమీటర్ నారాలే. ఇట్లా పోదాంలే. ఓకే దావా. ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో 7 మినిట్స్ అంటున్నారు, 8 మినిట్స్ అంటున్నారు. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. మ్యాప్ పెట్టిన బ్యాగ్ వేసుకో. వాడు మొత్తం చూపిస్తాడు. చూసాక ఫ్రెండ్స్, మనం అయితే టవర్ నుంచి అయితే దిగడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి వెహికల్స్ కూడా లేవు. మళ్ళీ అక్కడ డ్రాప్ చేయడానికి లొకేషన్లో అక్కడ మన ఎంట్రీ దగ్గర. సో మళ్ళీ మనం బై వాక్ అయితే వెళ్ళాల్సిందే. నాకైతే మొత్తం ఓపిక అయితే మొత్తం నశించిపోయింది. రాత్రి ఒక 2 పెయిన్ కిల్లర్స్ వేసుకొని, లేదంటే ఒక 2 టెక్స్ అయినా వేసుకొని పండుకోవాలి. నేనైతే మంచిగా ఒక బీర్ వేసుకొని పడుకుంటా. అంటే అదిగో ఇదంతా బీరుగా వచ్చి ఇదంతా కూడా మనం మంచిగా ఒక 2 పెయిన్ కిల్లర్స్ వేసుకొని పండుకుందాం. మనకు తాగుడు అటువంటిది అంటే మనం ఎంకరేజ్ చేయం బేసిక్గా. మనం అందరం కూడా దాన్ని ఏమంటారు, ఈక్వాహాలిక్ ఏదో పేరు అంటారు ఫ్రెండ్స్, నోట్ తిరగడం లేదు అది. సో మనం అంతైతే ఆ బ్యాచ్ అన్నమాట. బా నీకు బడ్వైజర్ కావాలా, కింగ్ ఫిషర్ కావాలా? మీదే కింగ్ ఫిషర్ అయినా. కింగ్ ఫిషరా? ఓకే, కింగ్ ఫిషర్ అంట మనవాడు. కానీ ఈ మాటలన్నీ కట్ చేసేయండి ఆయన. లైవ్ ఇది, లైవ్ అయినా ఓకే, లైవ్ అయినా ఓకే, కానీ మనకి ఇంకా యూట్యూబర్ చెప్పండి కట్ చేయండి. యూట్యూబర్ గా చెప్తాం, మెన్షన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ అని కూడా కటింగ్ చేయమని. ఆడాడ లవర్స్ గురించి కూడా మాట్లాడిన, అది కూడా లవర్స్ కోసం కూడా మాట్లాడారంట. అది కూడా నువ్వు చెప్పింది మంచిగా లేపా, లవర్స్ ఎవరు ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ రాకూడదు అని చెప్పి నువ్వు మంచిగానే చెప్పావులే. లేదా ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ జర్నీ. స్పీడ్గా అయితే మన లొకేషన్కి మనం వెళ్ళిపోదాం. ఎటు ఎటు ఇది చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకో 5 కిలోమీటర్స్. యాక్చువల్గా అంటే మేము అనుకున్న లొకేషన్కి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా అక్కడి నుంచి టైం అయిపోతుంది. సో పార్క్ కూడా క్లోజ్ చేసే టైం అయింది. సో మళ్ళీ బ్యాక్ టు 5 కిలోమీటర్స్. ఎవరికైతే ఓపికలు లేవు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాను. అది కూడా ఇప్పుడు బ్యాగ్లో క్యారీ చేసేది, అది ఇద్దరికి కానీ సరిపోలేదు. చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. బట్ 5-6 కిలోమీటర్స్ అంటే మామూలు మాటలు కాదు. మీరు ఎవరైనా వచ్చేటప్పుడైతే మాత్రం వెహికల్ తీసుకుని అయితే రెండు ఫ్రెండ్స్ లోపలికి ఇట్లా బై వాక్ అయితే రావద్దు, ఎందుకంటే చాలా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మధ్యలో మనకి 2 స్నేక్స్ కూడా చూడు. అండ్ ఇంత మీకు ఒక స్నేక్ స్కిన్ చూసారు కదా, సో అట్లనే ఒకటి చాలా పెద్దది స్నేక్. మన కెమెరా తీసి మనం క్యాప్చర్ చేసే లోపే అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. అసలు నడవడం కూడా ఓపిక లేదు ఫ్రెండ్స్. మొత్తం ఈ అడవికి మొత్తం అంకితం అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లాస్ట్ మా పాత వీడియోస్ కూడా చూస్తుంటారు. మన రీసెంట్గా వెళ్ళింది బెల్లూరు స్వర్గం గుహలు ఒకటి, అండ్ తమ్మరాజపల్లి వాటర్ ఫాల్స్, అండ్ మన కొల్లాపూర్ కోర్టు, అండ్ సోమేశ్వర స్వామి దేవాలయము, శివుంది. సో ఇట్లాంటి మన వీడియోలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మన కంటెంట్ అయితే మన వీడియోస్లో మొత్తం వీడియో లిస్ట్లో ఒకసారి మీరు చూడండి.
చూసి మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. మనం అయితే ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నడిచి ఓపిక అయితే లేదు. చూసారు కదా, మనం వెళ్ళి రన్నింగ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. నడుస్తుంటే టైం ఎక్కువ అయినట్టు చూపిస్తుంది. ఓకే, క్యాచ్ యు లేటర్. ఫైనల్లీ ఫ్రెండ్స్, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చెప్పాలంటే. ఏం అర్జున్, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 12 kilometers ఫ్రెండ్స్. వాక్ చేసేటప్పటికి సరదా తీరిపోయింది. నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే చెమటలు చూడండి. మెయిన్ పాయింట్ ఈ పార్క్ లో వాటర్ అనేది లేదు ఫ్రెండ్స్. టాయిలెట్స్ అయితే ఇప్పుడు ఈ 6 kilometers జర్నీ చేసాము. అప్పులో ఒక 4 టాయిలెట్స్ కనబడ్డాయి, ఒక నీళ్ళు లేదు. వాటర్ అక్కడ ఈ అడవుల్లో టాయిలెట్ ఎందుకు నాకు అర్థం కాలేదు. సరే, తాగడానికి వాటర్ అని పెట్టాలంటే వాటర్ కూడా లేదు అస్సలు ఫ్రెండ్స్. మామూలు కాదు, సరదా తీరిపోయింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా లొకేషన్స్ తిరిగాను కానీ ఏ లొకేషన్ కూడా ఇంత కష్టపడలేదు. ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్, ఇంకా మామూలుగా లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మా వీడియో వచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇంకా ఆయాసం తగ్గలేదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఓకే, పార్ట్ 2 నా పార్ట్ 1 2K లైక్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2. 2K లైక్స్ చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మనకి ఛానల్కి అయితే రీచ్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్కి అంటే ఇన్ని లైక్స్ అని కాదు, మినిమం కొంచెం వ్యూస్ ఉన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే, మొత్తం బయటకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం బయట వ్యూ. ఇది ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది అలా అయితే. ఓకే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.